ఈ రోజుల్లో పెళ్ళి అనేది అసలు రొమాంటిక్ కాన్సెప్ట్ అయితే కానే కాదు. అదొక పర్ఫెక్ట్ ఇన్సూరెన్స్ పాలసీ. ఇలా అనడానికి వందల కొద్ది కారణాలు ఉన్నా ప్రధానంగా ఉన్న 6 లాజికల్ కారణాలు చెప్తా వినండి. పాయింట్ నెంబర్ 1, ఈ రోజుల్లో పెళ్ళి అనేది ఇద్దరు బెచ్చగాళ్ళు చేసుకునే ఒప్పందం. ద కాంట్రాక్ట్ ఆఫ్ 2 బెగ్గర్స్. సమాజం ఒక అందమైన అబద్ధాన్ని మన మెదడులోకి చొప్పించింది. అదేంటంటే, ఏ మనిషి కూడా పుట్టుకతో సంపూర్ణుడు కాదు, పెళ్లి చేసుకుని ఇంకో సగం తెచ్చుకుంటేనే వాడు సంపూర్ణుడవుతాడు అని. ఇది వినడానికి భలే రొమాంటిక్గా ఉంటుంది, కానీ ప్రాక్టికల్గా ఇదొక పెద్ద స్కామ్. ఒకసారి లాజికల్గా ఆలోచించండి. మీరు లోపల ఖాళీగా అశాంతితో అభద్రతాభావంతో ఉన్నారు. మీ ఆనందం కోసం మీరు ఇంకొకరి మీద ఆధారపడుతున్నారు. ఆ అవతల వ్యక్తి కూడా సరిగ్గా మీలాగే తనకంటూ ఒక సొంత ఆనందం లేక మీ దగ్గర ఆనందం దొరుకుతుందేమో అని చెయ్యి చేస్తున్నారు. ఇద్దరు బెచ్చగాళ్ళు ఒకరికొకరు అడుక్కోవడానికి పీటల మీద కూర్చుంటే వాళ్ళిద్దరూ సడన్గా చక్రవర్తులు అయిపోతారా? అవరు. ఇంతకు ముందు ఆనందం ఎక్కడ దొరుకుతుందో అని విడివిడిగా అడుక్కునే బొచ్చులుండేవి. మరిప్పుడు పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఇద్దరికి కలిసి ఒకటే పెద్ద బొచ్చి తయారవుతుంది. అంతే. నువ్వు నన్ను సంతోషపెట్టాలి, నా అవసరాలు తీర్చాలి అని ఒకరి మీద ఒకరు వేసుకునే భయంకరమైన బరువు పేరే ఈ రోజుల్లో పెళ్ళి. ఇద్దరు అసంపూర్ణ వ్యక్తులు కలిస్తే సంపూర్ణత్వం రాదు, కేవలం రెట్టింపు అసంపూర్ణం వస్తుంది. నిజమైన ఆనందం అనేది ఎవరికి వారు తమ లోపల వెతుక్కోవాలి. అలా పుట్టిన ఆనందాన్ని పంచుకోవడానికి ఇంకో మనిషి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ మాత్రమే స్వేచ్ఛ ఉంటుంది. కానీ ఈ రోజుల్లో పెళ్లి పేరుతో నా ఆనందానికి నువ్వు ఒక గ్యారంటీ ఇవ్వు అని ఒక కాంట్రాక్ట్ రాసుకుంటున్నారు. నౌ పాయింట్ నెంబర్ 2, అసలు ప్రేమకి గవర్నమెంట్ స్టాంప్ ఎందుకు? ప్రేమ అంటే ఏంటి? అది సహజంగా పారే ఒక నది లాంటిది. కానీ ఈ రోజుల్లో ఒక మనిషికి తనకి తన పార్ట్నర్ మీద ఉన్న ప్రేమ మీద గాని, తన పార్ట్నర్కి వీడి మీద ఉన్న ప్రేమ మీద గాని ఏ మాత్రం నమ్మకం లేదు. రేపొద్దున ఈ వ్యక్తి నన్ను వదిలేసి వెళ్ళిపోతాడేమో, వెళ్ళిపోతుందేమో అన్న భయం మాత్రమే ఉంది. ఈ భయం నిండిన మనుషులు ప్రేమకి ఒక లీగల్ ఫ్రేమ్వర్క్ తయారు చేస్తున్నారు. మీకెప్పుడు ఈ డౌట్ రాలేదా? నిజంగా ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకుంటే మధ్యలో ఈ చట్టాలు, రిజిస్టర్ ఆఫీసులు, సాక్షి సంతకాలు ఎందుకు? వీటన్నిటి అర్థం ఏంటంటే, మనిద్దరికీ ఒకరి మీద ఒకరికుండే ప్రేమ మీద నాకు నమ్మకం లేదు. రేపొద్దున నువ్వు పారిపోతే నిన్ను చట్టపరంగా లాక్కొచ్చైనా సరే నా పక్కన కూర్చోబెట్టడానికి నాకొక లైసెన్స్ కావాలి. మనం బజార్లో కొనే వస్తువులకి బిల్లులు అడుగుతాం. ఎందుకు? గ్యారంటీ కోసం. ఇప్పుడు మనుషులకు కూడా అలాంటి గ్యారంటీ కార్డే కావాలి. సో ఆ గ్యారంటీ కార్డు ఇచ్చే సిస్టమ్ పేరే ఈ పెళ్ళి. ఈ డాక్యుమెంటేషన్, ఈ పూజలు ఇవన్నీ కూడా రేపొద్దున బంధం విరిగిపోతే వాడుకోవడానికి తయారు చేసుకున్న సేఫ్టీ నెట్స్ మాత్రమే. దీన్ని మీరు స్వచ్ఛమైన ప్రేమ అని అనుకోవడం ఒక పచ్చి మూర్ఖత్వం. ఇక పాయింట్ నెంబర్ 3, సర్దుకుపోవడం. ఇది ఆత్మహత్యకు ఒక అందమైన పేరు. పెళ్లి గురించి ఎవరిని అడిగినా చెప్పే మొదటి మాట ఏంటి? కాపురం అన్నకు సర్దుకుపోవాలి, అడ్జస్ట్ అవ్వాలి అని. అవునా? విశ్లేషణాత్మకంగా చూస్తే అసలు అడ్జస్ట్మెంట్ అంటే ఏంటి? మీకంటూ ఒక ఒరిజినల్ క్యారెక్టర్ అనేది ఉంటుంది, అవతల వ్యక్తికి కూడా ఒక ఒరిజినల్ క్యారెక్టర్ అనేది ఉంటుంది. మరి ఇప్పుడు మీరిద్దరూ ఒకే ఇంట్లో ఉండాలి కాబట్టి, గొడవలు రాకూడదు కాబట్టి, మీరెవరో మీకే తెలియని విధంగా మీ వంతు మీ ఒరిజినల్ క్యారెక్టర్ నుంచి ఒక ముక్క కోసుకుంటారు, వాళ్ళ వంతు వాళ్ళు కూడా వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్ నుంచి ఒక ముక్క కోసుకుంటారు. అంటే ఇక్కడిద్దరూ కూడా తమ నిజమైన స్వభావాన్ని చంపుకొని ఒక ఫేక్ అగ్రిమెంట్కి వస్తారు. ఒక సింహాన్ని తీసుకొచ్చి పంజరంలో పెట్టి దానికి ప్రతిరోజు టైంకి మాంసం పెడితే దాన్ని సెటిల్ అవ్వడం అనరు, దాని జీవితాన్ని నాశనం చేయడం అని అంటారు. పెళ్లి పేరుతో మనుషులు చేసే ఈ అడ్జస్ట్ అవ్వడం అనే కాన్సెప్ట్ కూడా అలాంటిదే. కానీ బయట నుంచి చూసే వాళ్ళకి అదొక చాలా సక్సెస్ఫుల్ అయిపోయిన మ్యారేజ్లా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు కొట్టుకోవడం లేదు, కానీ లోపల ఇద్దరు చచ్చిన శవాలు ఒకదాన్నొకటి ఆనుకుని నిలబడినట్టు ఉంటారు. ఇప్పుడు ఒక డెడ్ బాడీ ఇంకో డెడ్ బాడీతో ఎక్కడైనా గొడవ పడుతుందా? పడదు కదా. అండ్ సమాజానికి ఇలాంటి ప్రశాంతతే కావాలి. వాళ్ళిద్దరూ లోపల ఎంత ఊపిరాడక చచ్చిపోతున్నా సరే ఎవ్వరికి అవసరం లేదు. ఇక పాయింట్ నెంబర్ 4, హార్మోన్ల మాయాజాలం, ద బయోకెమికల్ ట్రాప్. సైన్స్ పరంగా ఒక కఠోరమైన వాస్తవం మాట్లాడుకుందాం. ఇద్దరు వ్యక్తులు ఒకరికొకరు ఆకర్షితులైనప్పుడు వాళ్ళ బ్రెయిన్లో డోపమైన్, ఆక్సిటోసిన్ లాంటి రసాయనాలు విపరీతంగా రిలీజ్ అవుతాయి.
ఈ కెమికల్ డ్రగ్ ఎఫెక్ట్ వల్ల అవతలి వాళ్ళలో ఉన్న ఏ లోపాలు కనిపించవు. ఈ భూమి మీద ఉన్న ప్రకృతికి ఒకే ఒక టార్గెట్ ఉంది. అదేంటో తెలుసా? సంతానోత్పత్తి, రిప్రొడక్షన్. జీవజాతి ముందుకు సాగడం కోసం ప్రకృతి మనుషుల మెదడుతో ఆడే ఒక బయోలాజికల్ ట్రిక్ ఇది. సైంటిఫిక్ రీసెర్చ్ ప్రకారం ఈ ప్యాషనేట్ లవ్ ఫేజ్ అనేది మనిషి శరీరంలో మహా అయితే 18 నుండి 36 నెలలు మాత్రమే ఉంటుంది. మరి ఆ తర్వాత మెదడు ఆ కెమికల్స్ని రిలీజ్ చేయడం ఆపేస్తుంది. ఇక అప్పటి నుండి అసలు బండారం బయటపడడం స్టార్ట్ అవుద్ది. అప్పటి వరకు నువ్వే నా ప్రాణం, నీకోసం ఏదైనా కోసేసుకుంటా అనే వ్యక్తే ఇప్పుడు పూర్తిగా ఒక అపరిచిత వ్యక్తిలా కనిపిస్తాడు. ఈ కెమికల్స్ అనే మత్తులో ఉన్నప్పుడు జన్మజన్మల బంధాలు, ఒకరి కోసం ఒకరు ప్రాణం ఇచ్చుకోవడం అని ఏదేదో చెప్తారు. కానీ ఆ మత్తు దిగాక ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇచ్చేస్తామనే స్థాయి నుండి ఇప్పుడు ఒకరి ప్రాణాలు ఒకరు తీసేస్తాం అనే స్థాయికి పడిపోతారు. ప్రకృతి ఆడే ఒక బయోలాజికల్ ట్రాప్కి బలైపోయి పెళ్ళి అనే దానికి ఈ సమాజం కూడా 100 కోట్ల ఖర్చుతో ఈవెంట్స్ చేసి మరీ సెలబ్రేట్ చేయడం ప్రపంచంలోనే అతి పెద్ద కామెడీ. ఇక పాయింట్ నెంబర్ 5, సమాజం అనే గొర్రెల మంద గురించి. మీరు పెళ్లి చేసుకోకపోతే సమాజం ఎందుకు భయపడుతుంది? సమాజం ఎప్పుడూ కూడా ఇండిపెండెంట్గా స్వతంత్రులుగా ఉండే వాళ్ళని చూసి వణికిపోతుంది. కానీ ఎందుకో తెలుసా? ఎవ్వరి మీద ఆధారపడకుండా బ్రతకగలిగే వ్యక్తిని ఎవ్వరూ కంట్రోల్ చెయ్యలేరు. ఒక గాడిద తన జీవితం మొత్తం ఎంతటి బరువు మోయడానికైనా, అలా మోస్తూ తన జీవితాంతం గడిపేయడానికైనా ఎలాంటి తిరుగుబాటు చెయ్యదు. దానికి తోడు అది ఎంత ఎక్కువ భారాన్ని మోయగలదో దాన్ని అంత విలువైనదిగా చూస్తారు. పెళ్లి చేసుకున్న వాళ్ళ పరిస్థితి కూడా ఇంతే. తన భార్యను, భర్తను, ఎంతమంది పిల్లలుంటే ఆ పిల్లలందరినీ, వారి ఆరోగ్యాలు, వారి చదువులు, వారి జాగ్రత్తలు, వారిని సంతృప్తి పరిచేలా ఉంటూ కొన్నిసార్లు ఈ పెళ్లి ఎందుకు చేసుకున్నానరా బాబోయ్ అని బ్రతుకు భారం అవుతున్నా సరే బయటికి మాత్రం ఏమీ అనకుండా నువ్వు ఎంత ఉండగలిగితే నీకు అంత గౌరవ మర్యాదలు దక్కుతాయి. ఒక మనిషి తిరుగుబాటుదారుగా మారకుండా అడ్డుకునే కంటికి కనిపించిన గొలుసులివి. అయితే ఈ గొర్రెల మందలోంచి ఒకడు బయటకు వచ్చి నాకు అసలు ఈ పెళ్లి వద్దు, సర్కస్ వద్దు, నేను ఫ్రీగా ఉంటాను అని అంటే మిగతా వాళ్ళందరికీ లోపల ఎక్కడో ఒక భయం, అసూయ. మేము అడ్డంగా బుక్ అయిపోయినప్పుడు వీడు మాత్రం స్వేచ్ఛగా ఎందుకు ఉండాలి అన్న ఫ్రస్ట్రేషన్తో వాడి బ్రెయిన్ వాష్ చేసి మరి ఎలాగైనా ఆ ఊబిలోకి లాగాలని ట్రై చేస్తూనే ఉంటారు. సమాజం మిమ్మల్ని పెళ్లి చేసుకోమని ప్రోత్సహించడం వెనక ఉన్నది మీ మీద ప్రేమ కాదు, మిజరీ లవ్స్ కంపెనీ అని అంటారు. అంటే బాధ అనేది ఎప్పుడు తోడును కోరుకుంటుందట. అందరూ పడుతున్న బాధల్లో మీరు కూడా పూర్తిగా మునిగిపోయి వాళ్ళ బాధల్లో పాలు పంచుకోవాలన్న సైకలాజికల్ సాడిస్టిక్ ఆనందం తప్ప అందులో మీ మేలు కోరే ఏ గొప్ప ఉద్దేశము లేదు. చివరిగా పాయింట్ నెంబర్ 6, భద్రత అనే ముసుగులో జరుగుతున్న బానిసత్వం. అసలు పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నారు అని అడిగితే అదేంటి అలా మాట్లాడుతున్నావు, నాకు ముసలితనం వస్తే ఎవరు చూసుకుంటారో, నాకు జబ్బు చేసినప్పుడు పక్కన ఎవరుంటారు అని అడుగుతారు. అంటే మీరు ఒక లైఫ్ పార్ట్నర్ని వెతుక్కోవడం లేదు, మీ ముసలితనానికి ఉచితంగా సేవలు చేసే ఒక ఫ్రీ నర్స్ని ముందే బుక్ చేసుకుంటున్నారు. ఒక మనిషి ఒంటరిగా ఉండడానికి ఎందుకు భయపడతాడో తెలుసా? తనతో తాను గడపలేడు, తనను తానే భరించలేడు కనుక. అందుకే తన బోర్డంని కవర్ చేయడానికి ఎప్పుడు ఒక మనిషి తన పక్కనే ఉండాలి అని కోరుకుంటాడు. ఈ ఇన్సెక్యూరిటీని కవర్ చేయడానికి ఫ్యామిలీ అనే ఒక ఆర్గనైజేషన్ని క్రియేట్ చేశారు. నిజంగా ఒక వ్యక్తిని ప్రేమించడం అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఎక్కడున్నా, ఎవరితో ఉన్నా, ఎలా ఉన్నా నీ సంతోషమే నాకు ముఖ్యం అని అనుకోవడం. కానీ పెళ్ళేం నేర్పిస్తుంది? నువ్వు బతికినా చచ్చినా మర్యాదగా నోరు మూసుకొని నాతోనే ఉండాలి, నువ్వు నా ప్రాపర్టీవి. ప్రేమకి పొసెసివ్నెస్కి మధ్య ఉన్న తేడా ఏంటో తెలియని మూర్ఖత్వపు స్టేట్లో ఈ వ్యవస్థ నడుస్తుంది. మరి నిజమైన బంధం అంటే ఏంటి? అది అర్థం అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక నిజాన్ని డైజెస్ట్ చేసుకోవాలి. మనిషి అనే జీవి ఎప్పటికీ కూడా అదేమి సొంతం చేసుకోవడానికి నీ ప్రాపర్టీ కాదు. నిజమైన బంధం అంటే మానసికంగా ఎదిగిన ఇద్దరు వ్యక్తులు ఒక చోట చేరినప్పుడు వాళ్ళ స్వేచ్ఛకి ఎటువంటి అవరోధం కలగకూడదు. నీతో నేను ఉండాలనుకుంటున్నాను అంటే అర్థం యాక్చువల్గా నాకైతే నువ్వు ఏ రకంగా అవసరం లేదు, నాకు నేను కంప్లీట్గా ఒంటరిగా బ్రతకగలను, కానీ నాకుగా నేను పొందుతున్న ఆ ఆనందాన్ని నీతో పంచుకోవడం నాకు ఇష్టం అని ఇద్దరు అనుకోగలిగితే అదే నిజమైన కనెక్షన్. అక్కడ వాగ్దానాలు అనేవి ఉండవు,
ఎందుకంటే రేపొద్దున ఏమవుతుందో, రేపు మన మైండ్ సెట్ ఎలా మారుతుందో మనకే తెలీదు. అలాంటప్పుడు జీవితాంతం ఒకే స్టేట్లో ఉంటాను అని ఒక తప్పుడు ప్రామిస్ చేయడం అబద్ధమాటమే కదా. ఈ రోజు ఈ క్షణం ఇద్దరం నిజాయితీగా ఉన్నాం. అయితే రేపొద్దున మన దారులు వేరైతే థ్యాంక్ యూ చెప్పుకొని ఎవరి దారిని వాళ్ళు ప్రశాంతంగా వెళ్ళిపోయే పరిణితి రావాలి. సో ఫైనల్గా నేను ఇక్కడ కన్వే చేయాలనుకుంటున్నది ఒకటి. ఈ రోజుల్లో పెళ్లి అనే లేబులు, దాని చుట్టూ ఉన్న గ్లోరిఫికేషన్ అన్నీ కూడా మనిషి యొక్క అభద్రతాభావం మీద కట్టిన వ్యాపారాలు మాత్రమే. నీ జీవితాన్ని నువ్వు అత్యంత వాస్తవికంగా నీదైన ఒరిజినల్ స్వేచ్ఛతో బ్రతకడమే నీ జీవితానికి ఉండాల్సిన అసలైన మోటో. అవునా కదా? ఆలోచించు.